'ద కంజూరింగ్ లాస్ట్ రైట్స్' మూవీ రివ్యూ. ఈ ఫ్రాంచైజ్‌లో లాస్ట్ మూవీ అని, ఫ్రాంచైజ్‌లోనే పవర్‌ఫుల్ డీమన్ ఈ సినిమాలో చూడబోతున్నామని చెప్పి, సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. నాకు ఈ 'కంజూరింగ్' సీరీస్‌లో సెకండ్ పార్ట్ అంటే ఇష్టం. థర్డ్ పార్ట్ అయితే నన్ను డిసప్పాయింట్ చేసింది. మరి ఈ ఫోర్త్ మూవీ అయినా బాగుందా అంటే, ఈ ఫ్రాంచైజ్‌లోనే వర్స్ట్ మూవీ ఇది. ఫైనల్ మూవీ కాబట్టి సినిమాలో హారర్ మామూలుగా ఉండదని సినిమాకి వెళ్తే, కనీసం మామూలుగా కూడా లేదు. భయం లేదు, హారర్ లేదు. ఓన్లీ లాగే ఉంది సినిమా మొత్తం. హారర్ ఏమో బిచ్చమేసినట్టు అక్కడక్కడ చూపించి, లాగ్ మాత్రం కావాల్సిన దానికన్నా ఎక్కువగా చూపించారు. హారర్ ఫిల్మ్ అంటే ఎలా ఉండాలి? పవర్‌ఫుల్ దెయ్యముండి, దాని స్టోరీ, దాని పవర్, దాన్ని వదిలించడం, ఎక్సార్సిజం చేస్తున్నప్పుడు స్ట్రగుల్ ఇవన్నీ ఉండాలి. కానీ ఈ సినిమాలో దెయ్యం ఎందుకొచ్చిందో క్లారిటీ ఉండదు. అసలు దెయ్యం స్టోరీ ఏంటో ఉండదు. అది ఎంత పవర్‌ఫుల్‌లో చూపించారు. ఫ్రాంచైజ్‌లోనే పవర్‌ఫుల్ దెయ్యం అన్నారు కానీ, అది మనకి స్క్రీన్ మీద చూపించరు. ఇక ఎగ్జార్సిజం అయితే చాలా దారుణంగా ఉంది. భయపడకుండా ధైర్యంగా ఉంటే చాలు దెయ్యం వెళ్ళిపోతుంది. ఏంటండి కొన్ని కొత్త మెథడ్స్‌తో డిఫరెంట్‌గా చూపించొచ్చు గదా! అసలు సినిమాలో కామెడీ ఏంటంటే అన్ని 'కాంజూరింగ్' సినిమాల్లాగే దెయ్యం ఒక ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుంటుంది గదా! అలానే ఈ సినిమాలో కూడా దెయ్యం ఒక ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుంది. అయితే ఆ ఫ్యామిలీ దెయ్యం ఉందని తెలిసి కూడా అదే ఇంట్లో ఉంటారు. ఇంకా కామెడీ ఏంటంటే అదే ఇంట్లో ఉన్నా వేరు వేరుగా పడుకుంటారు. సరే పెద్దవాళ్ళైతే అనుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా వేరే రూమ్‌లో పడుకుంటారు. ఇదేం లాజిక్ అండి బాబు! దెయ్యముందని తెలిసి అదేదైనా చేస్తుందనే భయం లేదా వీళ్ళకి? ఆ లెక్కన 'లారెన్' ఫ్యామిలీ కన్నా వీళ్ళకే ఎక్కువ ధైర్యం ఉందిగా! మరి వీళ్ళని చూసి వెళ్ళిపోవాలిగా దెయ్యం. మళ్ళీ దానికి ఆ ఫ్యామిలీ ఆ ఇంట్లోనే ఉండడానికి చెప్పే రీజన్ మాత్రం మామూలుగా లేదు. అది వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు మీరు. వాళ్ళు హోటల్‌కి వెళ్లి ఉండడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవంట. అసలు డబ్బులు లేకపోతే ఫుట్‌పాత్ మీదనో, చర్చ్‌లో కానీ, బస్ స్టేషన్‌లో కానీ, పబ్లిక్ ప్లేసెస్‌లో కానీ పడుకోవచ్చు గదా! అంతేగాని ప్రాణాల కన్నా కంఫర్ట్ ముఖ్యమా అండి చెప్పండి? డబ్బులు లేవని చిన్న పిల్లలతో అదే ఇంట్లో ఉండడం ఏంటో మరి. అసలు రైటింగ్ చూడండి ఎంత దారుణంగుందో. సినిమాలో స్టోరీయే లేదనుకుంటే దానికి తోడు ఈ వీక్ రైటింగ్ ఒకటి. అసలు దెయ్యం వెంట పడడం, సర్వైవ్ అవ్వడానికి ఏదేదో చేస్తేనే కదా మనకి ఇంట్రెస్ట్ వచ్చేది. అలా కాకుండా వేరు వేరు ఇంట్లో పడుకోవడం, దెయ్యం రావడం రొటీన్‌గా సిల్లీగా అనిపించింది నాకు. సరే ఈ ఫ్యామిలీకి ఎక్స్‌పీరియన్స్ లేదు. మరి ఎడ్ అండ్ లారెన్ వచ్చి ఏదైనా చేశారంటే అదీ లేదు. ఇంట్లో ఉండడం, దెయ్యం రాగానే భయపడొద్దు, ధైర్యంగా పోరాడదాం అంటం, దెయ్యం వెళ్ళిపోవడం. ఏంటండి బాబు ఇది? అదే 'నన్' సినిమా చూడండి. ఘోస్ట్‌ని ఎలా చూపిస్తారో. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ పెట్టి, లాగ్ చేసి, తర్వాత ఎడ్ అండ్ లారెన్ బాధ్యతలు ఇంకొకరికిచ్చి, ఈ 'కంజూరింగ్' నెక్స్ట్ సినిమాలో ఎవరు డీల్ చేయబోతున్నారో మనకి చూపించడం కోసమే సినిమా తీశారు. అంతేగాని ఆడియన్స్‌కి ఒక హారర్ ఫీల్ ఇద్దామని కాదు. ఫైనల్‌గా ఈ 'కంజూరింగ్' మూవీస్‌ని ఇక ఆపేస్తే బెటర్. రాను రాను సినిమాల్ని రొటీన్‌గా తీస్తున్నారు. రూటు మార్చి మంచి సినిమాలు తీస్తే ఓకే. ఇలా అయితే మాత్రం చాలా కష్టం. మీరు ఈ సినిమా చూసారా? చూసుంటే మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.